ఆశించి ఎదురు చూసినట్టుగా దైవ సేవకులు మ్యాథ్యూస్ గారు మన ప్రాంతానికి రావడం మనకెంతో ఆశీర్వాదకరం. నమ్ముతున్న వారు రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు నెల 2వ తారీఖున మ్యాథ్యూస్ అన్న గారి కృపా మినిస్ట్రీస్ ప్రారంభమై 25 సంవత్సరాల వేడుక జరగబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ బ్యానర్ చూసినప్పుడు 25 సంవత్సరాల కృపా పరిచర్యల ద్వారా చూడవచ్చు. దేవునికి స్తోత్రం. అంత అద్భుతమైన పరిచర్య, కేవలం కృపకు నిదర్శనమైన పరిచర్య. గొప్ప విషయాలు ఏమి చెప్పుకోక్కర్లేదు. కృపను అర్థం చేసుకోవడానికి మ్యాథ్యూస్ గారి పరిచర్యను చూసి మా బోటి దైవ సేవకులు నేర్చుకుని వచ్చును. దేవుని కృపను ఆశ్రయించడం ఎంత ఆశీర్వాదమో, ఎంత గొప్ప ప్రభావమో అయ్యగారి పరిచర్య ద్వారా మేము నేర్చుకుంటున్నాం. గుంటూరు పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా వారి వాక్యం ద్వారా, వారి పాటల ద్వారా ఆధ్యాత్మికంగా ఈ రోజున దీవించబడుతున్నారు. మన సతీష్ కుమార్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అన్న పాట గొప్ప దైవ సేవకులకు కూడా ఆదరణ కలుగు చేస్తుందట, ధైర్యాన్ని ఇస్తుందట. అటువంటి దైవ సేవకులు మన మధ్యకు రావడం మనకెంతో ఆశీర్వాదకరమైన సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరింత నీరసంగా ఉంటే కుదరదు. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు. మరి దైవ సేవకులు ఆలస్యం చేయకుండా అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. మరి మీరు దేవుని స్తుతిస్తూ వారి నోట దేవుడు మన కొరకు ఉంచిన ఆశీర్వాదపు మాటలను, కృపాసహితమైన వర్తమానాన్ని మనమందరం విని దీవించబడలాగున హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ మీరు చప్పట్లు కొడుతుండగా అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. వైరు తక్కువ ఉందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా, వందనాలండి. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి, సంఘ కాపురి గారికి, మరి ఇంకా ఎవరు యవనస్తులు వాళ్ళందరికి కూడా నిండు వందనాలు. ఇటువైపు సేవకులు అట్టుంది, మీకు అందరికి కూడా వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అమ్మింగి రాకుండా చూడమ్మా కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ఏదో సౌండ్ తగ్గించు చూద్దాం. కుయింగ్ 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 అని అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పైన బాకాలు కట్టావా? అయ్యే బాగున్నట్టున్నాయి. అంటే ఈ రాత్రి ఊరోళ్ళు నిద్రపోయే పని లేదు. వాళ్ళు పాపం ఇబ్బంది పడకుండా వస్తే మంచిదేమో. అమ్మా వస్తే నన్ను పిలిచారా? మన వాళ్ళని పిలవలేదా? పిలిచారు, రాలేదా? ఓకే. సీరియల్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. ఈ టైం అయిపోయిందా? అయిపోయి ఉంటుంది, 10 దాటింది కదా.
మంచిది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇంకొకసారి. హల్లెలూయా. నేను కూడా ఒక పాట పాడినా, పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఏమైనా పాటలు టచ్ ఉన్నాయి అబ్బాయి? కృపా మినిస్ట్రీస్ పాటలు. ఓ సరే, దాన్ని పాడు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. స్తోత్రం. ఆ వాయిద్యాలు ఇందులో కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. ప్రభువా, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ ది లార్డ్. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. అయ్యా, నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు నటికి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, ఈ రెండవ రాత్రి భక్తి గల నీ పిల్లలు నీ సన్నిధానానికి చేరి వచ్చారు నాయన. వారితో మాట్లాడండి ప్రభువా, కనికరం చూపండి. ఈ గ్రామస్తులతో కూడా మీరు మాట్లాడండి స్వామి, కనికరం చూపండి నాయన. మాలో ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడివి కానే కాదు ప్రభువా, దయగలిగిన దేవుడివి, ప్రేమించే ప్రభువా, మీకు స్తోత్రం. మిమ్మల్ని బట్టే మేము బ్రతుకున్నాము నాయన, మీ వాత్సల్యతను బట్టి జీవిస్తున్నాము తండ్రి. మరి రాత్రి చేరువచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ సేవకుడు నేను నన్ను అభిషేకించి కావలసినటువంటి వర్తమానం దయచేయమని, ధూళి లాంటి నన్ను బలపరిచి వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా అందరూ? ఈయనందరూ ఒక రకంగా సీరియస్గా ఇలా పెట్టున్నారేంటి? ఇంట్లో ఏమైనా దిగుళ్ళు ఉన్నాయా? ఓ మాట చెప్పనా మీకు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉండడం మీ ముఖంలో కనిపిస్తుందో ఆ ముఖాలు చాలా తేటగా ఉంటాయి. రెండవది, మీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలన్నీ తీసేసి పాజిటివ్గా, కష్టం వస్తుంది పోయిద్ది, అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు మనకు తోడుంటాడు కదా. కుయ్ అని వస్తుంది, అమ్మింగ్ వస్తుందమ్మా, మాట అంటే వస్తుంది, మాటతోనే వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉన్నాయిలే. ఓకే. కనుక మీరు ఎప్పుడు ప్రభు మీద ఆధారపడి సంతోషంగా ఉండండి. మరే మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఎప్పుడు కోప్పడి 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 క్రూరంగా ముఖం తయారైంది కొంతమందికి ఎప్పుడు దిగులు, వేదన, బాధ, నవ్వే ఉండదు, అలానే చచ్చింది ఆ ముఖం, ఎప్పుడు అలాగే ఉంటుంది. నిజం. ఎందుకంటే బాడీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ అలాగే బాగా గట్టిగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, అవునా? ఎందుకలా అయింది? వాడేమో పుట్టుకతోనే గట్టుడు కాదు, ఎక్సర్సైజ్ చేసి బాడీ అలా గట్టిగా తయారైంది. ఒకడు బాడీని అలా వదిలేస్తే జవజవలాడుతుంటాడు. ఆడవాళ్ళ శరీరమే నయం, కొంచెం గట్టిగా ఉంటుంది. వీళ్ళు ఇంకా ఘోరంగా మెత్తగా ఎట్లా పడితే అట్లా అయిపోతుంటాడు. ఎందుకంటే ఆ బాడీకి ఫిట్నెస్ లేదు. అర్థమవుతుంది కదా? అంటే బాడీని ఎలా అలవాటు చేస్తే ఆ బాడీ అలా అయినట్లు మన ముఖం ఎప్పుడు దిగులుగా పెడితే ఇంకా నువ్వు సంతోషించాలన్నా కానీ ఆ ముఖం అలాగే తయారై ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? అందుకని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. బాధలు ఉంటాయి, అయ్యే పోతాయి, దరిద్రం. మనకి ప్రభు ఉన్నాడు కదా, సంతోషంగా ఉండండి. పోతే బానిసత్వం అనేటువంటిది మనం అనుభవించే దానికంటే మన మైండ్లో ఎక్కువ ఉంటుంది. బానిసత్వం ఉంటుంది చూశారు, అది మన మైండ్లో ఉంటుంది. ఏంటి బానిసత్వం అంటే? ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతున్నాను. మనలో ఒకడు ఎవడైనా కలెక్టర్ అయితే మావాడేగా, ఆయన చూసి లెక్క కూడా చేయవు. ఇక్కడ కోసి పెట్టుకోవడం చేతగాని ఒక పెద్దోడు ఎవడని వచ్చాడు అనుకో, మనూరోడు, ఏమండో లేండి అని లేచి నిలబడిద్ది. అసలు నిలబడాల్సింది ఎవరికి? ఆడిని లెక్క కూడా చేయదు. ఎందుకంటే మన మధ్యలోనే ఉండి కలెక్టర్ అయ్యాడు, వాడిని లెక్క కూడా చేయడు. అర్థమైందా మీకు? ఇక్కడ కనీసం వాడికి, నాకు కొన్ని మాటలు మంచివి రావు, వాడికి కడుక్కోవడం కూడా చేత కాదు. వాడొస్తే ఎగ్గిరి లేచి నిలబడి దొరవు అన్నట్టు. ఏమనుకోమాకండే, నీకు గౌరవించొద్దని చెప్పడల్లా. బానిసత్వం నీ మైండ్లో నుంచి పోతే కానీ మనం బాగుపడం ఫస్ట్. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. బానిసత్వం మన మైండ్లో నుంచి వెళ్ళాలి. బాగానే ఉందిలే, బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి నేను ప్రశాంతంగా 4 లేదా 5 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒక మంచి వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. ఎవరైనా చదువు కలిగినటువంటి వాళ్ళు చదవండి నాన్న. తల్లి ఎవరైనా ఉన్నారా? ఎవరు ఒక్కలే చదవండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి
ఎడమ చేతులలో దీవిటీలను, కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున చుట్టూ నిలిచి ఉండగా దండువారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయి. చాలు అమ్మా, ఇదంతా మీకు బాగా తెలుసు, విషయం తెలుసు. ఇక్కడ ఒక పెద్ద శత్రు సైన్యం చుట్టుముట్టుంది. లక్షల మంది, వేలు కూడా కాదు, లక్షల మంది సైన్యం చుట్టుముట్టుంది. మిథ్యానీయుల సైన్యం ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా. ఇక్కడ వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అసలు నాయకుడే లేడు. అప్పటికి అసలు నాయకుడే లేడు. ఒకడెవడో ఉన్నాడు, అటు ఇటుగా అన్నాడు అనుకుందాం, పిరికోడు. చూడడానికి బాగానే ఉన్నాడు కానీ పిరికోడు. గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఒక పిల్లోని కాపలా పెట్టుకొని ఎంతోడిని, అరే ఎవడు నస్తాడని చూడరా దుర్మార్గులు, నేను గోధుమలు పోగు చేసుకుంటున్నానని పోగు చేసుకున్నాడు. అంత పిరికోడు. అలాంటి వాడు ఒకటి దగ్గరికి వచ్చి, దేవదూత, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడన్నాడు. ఆడెవడని అటు ఇటు చూస్తే ఎవడు లేడు అక్కడ. అంటే మాట్లాడింది ఇతని గురించే. కొన్నిసార్లు మనలో ఉన్న పరాక్రమం, మనలో ఉన్న సామర్థ్యం దేవుడు వెలితీయాలని చూస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనలో ఉన్న సామర్థ్యం అంటే ఏమీ లేదు. మనం ప్రభువుకు లోబడితే చాలు, ప్రభు ఆడుకోవాలని చూస్తున్నాడు. అర్థమవుతుందా? అతను ఏమనుకుంటున్నాడు? దేవుడే మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ గతి? మా పితరులేదో ఎర్ర సముద్రం దాటించాడని, ఐగుప్తు నుండి విడిపించి మాకు 40 సంవత్సరాలు మంచి భోజనం పెట్టాడని, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని మాకు స్వతంత్రింప చేశాడని చెప్పుకుంటుంటారు. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత మా బ్రతుకులు ఇలా తగలడినాయి. చెప్పుకోవడానికే గొప్ప గొప్ప కార్యాలు ఉన్నట్లున్నాయి కానీ మేమేం అనుభవించలేదు అన్నట్టు నిరుత్సాహపడుతూ, యెహోవా మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ కష్టాలు అన్నాడు. అమ్మో తల్లే, అర్థమవుతుంది కదా? ఫోన్ చేశాడా? ఏంది ఇంకా అవ్వలేదనా? చేస్తారు, ఇళ్ళ దగ్గర నుంచి వస్తాయి. కట్ చేయి. ఏం కాదు, మైక్ వినపడట్లా? ఈ ఊరేగా మీది కూడా వినపట్లా? అవ్వలేదు ప్రార్థనని కొడుకు ఓవరు. హల్లెలూయా చెప్పగలరా? ఏమనుకోమాక, ఆయన ఎందుకు చేశాడు నాకు తెలియదమ్మ. వాళ్ళు ఆయన చేసి ఉంటాడు, చూసి కట్ చేసి మెలకుండా ఉంది. ఒకడుకు బోయిరుడ్డు పోడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడే భర్త స్థానం గుర్తొస్తుంది. అన్నం పెడుదురా, రోజు అడగడో, రోజు అడిదిరిగి పడుకుంటే మూసుకొని పెట్టుకొని తింటాడు. ఈరోజు ఓవర్ యాక్షన్, రా అన్నం పెడుదురా అంటాడు. అమ్మ మీ ఆయన కాదులే తల్లు, నేను ఎవరు అట్లా ఉన్నారని చెబుతున్నా తల్లి, ఏమనుకోమాకండి. ఆయన కూడా వచ్చాడు, కూర్చోవచ్చుగా, ఓ ముద్ద పెడతట్టున్నారుగా, లాస్ట్లో ఉందా? అదేంది 7 దిన రాదు, ఇంట్లో కూర్చొని నువ్వు పొడిచేదేంది ఇప్పుడు? యూట్యూబేగా. ఆ యూట్యూబ్లో అది ఇది ఆ చెత్త ఈ చెత్త చూడకపోతే, మైండ్ బాగొట్టుకోపోతే ఇక్కడికి వచ్చి కూర్చో కాస్త ప్రశాంతంగా. దేవుడు మన ఊరు వచ్చినప్పుడు, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆ పిచ్చి పనులు చేయొచ్చా? అర్థమవుతుందా? ఇప్పుడే మేము వస్తుంటే ఒకటి అమ్మా స్పీడ్గా లారీని ఇలా 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 అనుకుంటూ వెళ్తున్నాడు. ఏంద్రీడికి ఎంత అడవుడు అంటే మా బెదర అంటున్నాడు. ఏం లేదు బెదర్, యూట్యూబ్ చూడటానికి వెళ్తున్నాడు వాడు అన్నాడు. అంత ఫాస్ట్గా ఎందుకు వాడు ఇంటికి వెళ్తున్నాడంటే యూట్యూబ్ చూడడానికే. ఈడేం పొడిచేది లేదు, సచ్చేది లేదు, వీడు పైకి వచ్చేది కూడా లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత ఏమంటే పాస్టర్లతో సహా చెడిపోయారు. అవునా కాదా? వాడు బైబిల్ చదవట్లా, ప్రార్థన చేసుకోవట్లా, పొద్దుగులు ఇందులోనే ఉండి అసలు పోతుంది. దేవుడు ఎప్పుడైనా ఒక మనుషుడిని వాడుకోవాలంటే
ఈయన అన్నాడు కదా, పరాక్రమగా బలాజ్యుడు అంటే ఎవడిని చూసి ఎవడిని అనుకుంటున్నావు, నేను చాలా పిల్లోడిని, నేను కనిష్ఠుణ్ణి, ఏంటి నా జోలికి వస్తున్నావు అని అన్నాడు కదా. దేవుడికి కావాల్సింది బలాజ్యుడు, కండలు వడదిరిగినటువంటి వాడు, గొప్ప వీరుడు, శూరుడు కాదు, అందుబాటులో ఉన్నవాడు కావాలి. స్తోత్రం చెప్పాలి. దేవుడికి చేతికి అందేవాడు కావాలి, చేతికి అందేవాడు కావాలి. అర్థమవుతుందా? చేతికి అందేవాడు అంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న మాట చెబుతాను. సంసోన్ అనేటువంటి వ్యక్తి మీదకి ఒక్కసారి 3000 మంది వచ్చారు. ఆయుధం ఏమి లేదు, చేతిలో కత్తి లేదు, ఖడ్గం లేదు, ఈటి లేదు. అటు ఇటు చూస్తే అక్కడ పచ్చి దవడ, పచ్చి ఎముక, అది గాడిద కుళ్ళిపోయి ఉంది. దాని ఎముక తీసుకొని కొడితే శత్రువులు లెక్కేసుకున్నారు 1000 మంది శవాలు అక్కడ పడి ఉన్నాయని. మిగతా నాకు తెలిసి 2000 మంది పారిపోయారు. నేను 3000 ఎందుకు అంటున్నానంటే, వచ్చిన వాళ్ళందరూ చస్తారా? పారిపోరు. ఈ శవాలు ఆడ పడగానే ఒక్కడు ఇద్దరు చస్తే ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. నీకు అర్థమైందా? ఇద్దరు కానీ ఇక్కడ 2 శవాలు ఇక్కడ కింద పడిపోతే మనం ఎట్టి పారిపోతామో మనకే తెలియదు. అట్లాంటిది 1000 మంది చచ్చారికి 2000 మంది పారిపోయారు. 1000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆడు ఏం ఆయుధం వాడాడని వాళ్ళ సర్దారు అడిగాడు. ఫిలిస్తీన్ల సర్దారు వాడాడు. ఆడు ఏం ఆయుధం వాడాడు రా, ఒక్కడు 1000 మందిని ఎలా చంపాడు అంటే, ఏం ఆయుధం, సిగ్గుచేడు బాబు, ఆడక్కడేదో చచ్చిన గాడిద ఉంటే దాన్ని ఎముక తీసుకొని కొట్టి చంపేశాడు, ఆడు దుర్మార్గుడు, మామూలుడు కాదు అన్నాడు. వీళ్ళందరూ సిగ్గులేదంటారా మీకు? చేతుల్లో కత్తులు, ఈటెలు ఉంటే ఆడి చేతులు ఏముంది? గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ఏనాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ ఎముకని జాగ్రత్తగా బొడ్లో పెట్టుకొని దీంట్లో మహిమ ఉందని తిరిగాడా? మనోళ్ళు అయితే ఏం చేస్తారు? తిరిగేవాళ్ళు కాదు. ఆడెవడో అభిషేక తైలంకి వెళ్ళి అంత దెబ్బ తెచ్చుకొని, అసలు ఉన్న పవర్ అంతా అభిషేక తైలంలోని పవర్లోనే ఉంది, అమ్మాయ సీసాలోనే ఉందని తిరగట్లా మీరు? కొంచెం జ్ఞానం ఉండాలి కదా. శక్తి యేసునామంలో ఉండాలి. గాడిదలో లేదు కదా, అది ఎముకలో లేదు కదా. మరి మీ అభిషేక తైలంలో ఉందా? తెచ్చుకుంటున్నారా వెళ్ళి? అబద్ధం అనమాకండి. మీ ఊరు నుంచి ఆటో వెళ్ళట్లేదా? మీ ఊరు నుంచి ఆటో వెళ్తుందా, వెళ్ళట్లేదు? ఏంటి పాస్టర్ గారిని అడిగితే కానీ కరెక్ట్గా చెప్పరు. వెళ్తున్నాయా ఆటోలు? వెళ్తున్నాయా? నెల నెల వెళ్తున్నాయి. అరటికాయలు, ఇంకొకడు అంజూరు పళ్ళు కూడా ఇస్తున్నాడు. ఆడికి కూడా వెళ్ళమనకూడదు, అడ్రస్ చెప్పకూడదు. యేసుని విడిచిపెట్టి వినాలి జాగ్రత్తగా. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, అక్కడ ఇసిరి పడేశాడు ఆ ఎముకని. వెళ్ళి గుహలోకి వెళ్ళి, ప్రభు మంచినీళ్ళు అవుతుంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వని ప్రభువుని మంచినీళ్ళు అడిగాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, వేరే సంగతి. ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఒక బలవంతుడు తన అందుబాటులో ఉన్నటువంటి ఒక గాడిద ఎముకని వాడి శత్రువులని హతమార్చాడు. ఈ బలవంతుడు, ఈ శూరుడు గాడిద ఎముకను వాడి విజయం సాధిస్తే, దేవుడనే మహాశూరుడు ఆయనకి పెద్ద పెద్ద వీటెలు లాంటి, కత్తులు లాంటి శూరులు కావాలా? చెప్పాలి. ఆయన చేతికి అందే ఏ తిక్కలోడున్నా పర్వాలా వాడుకుంటాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన చేతికి అందే పిచ్చోడు చాలు ఆయనకి. ఇప్పుడు యేసన్న గారు లాంటి వాళ్ళని ఏం చెప్పాడు ఆయన? అయ్యా నాకు మైండ్ పోయి ఆ పందులతో కుక్కలతో తింటుంటే ప్రభు పట్టుకున్నాడు అన్నాడు. వాడాడు, తీసి పక్కన పడేశాడు. స్తోత్రం చెప్పాలి. ఎన్నాళ్ళు వాడు ఉంటాడు? నాకు తెలిసి ఒక 40 ఏళ్ళు వాడాడు ఆయన్ని, అంతే కదా. గట్టిగా 40 ఏళ్ళు వాడాడు. అయిపోయింది, శరీరం పని అయిపోయింది. ఆ శరీరాన్ని అవతల పక్కన పడేసి ఆత్మను ప్రభు రాజ్యాన్ని తీసుకున్నాడు. మళ్ళీ ఆత్మ, ఆ శరీరం లేకపోతే ఇంక నాకెట్లా భూమి మీద అన్నాడా? ఇంకొకటి పట్టుకుంటాడు, సమీపంగా ఉన్నాడు ఎవడో, వాడిని పట్టుకొని వాడుకుంటాడు. అదే దేవుడు చేసే పని. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ రాత్రి నేను మీకు మనం చేసేది ఏమిటంటే, నువ్వు దేవునికి కానీ సమీపంగా ఉండగలిగితే, ఆయనకి దగ్గరగా అనగానే పలికేటట్టు ఉండాలా. ఆయన 2-3 పిలుపులు పిలిచినా ఈడు బిజీలో ఉంటాడు, రాజకీయ నాయకుడు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన పిలుస్తుంటే, ఈయన యూట్యూబర్ అనుకో, ఆయనకాడ అందుతాడు, యూట్యూబర్ అందుతాడా? అందడు. ఆయన ఎక్కడెక్కడ కొండలమ్మడి గుట్లమ్మడి తిరిగి
పోజులు ఇస్తా తీసుకుంటుంటాడు. ఏమనుకోమాకండి. నేను అనేది ఏమిటంటే, దేవునికి అందుబాటులో నువ్వు ఉండగలిగితే తగ్గించుకొని ప్రభు ఒక చెత్తను వాడతాడు. ఆ చెత్తల్లో నేను ఒక చెత్తను కదా. ఒక బలవంతుని చేతిలో ఒక గడ్డి పరకున్నా కానీ భయపడతాడు శత్రువు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన సైనికుల్లో ఒక జనరల్ ఉంటాడు కదా, ఆయన చేతిలో ఇలాంటిది ఒక బాటిల్ ఉందనుకో, ఊరికే ఒట్టిదే కదా ఈ బాటిల్, ఇలా పట్టుకొని వెళ్తున్నాడు అనుకో, వామ్మో అందులో ఏం బాంబు ఉంది అనుకుంటాడు ఎదుటోడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన సామాన్యమైన పట్టుకోడు కదా, అందులో కూడా లోపల బాంబు ఉందో, కత్తి ఉందో, దాంట్లో తుపాకు ఉందో అనుకుంటాడు. ఉట్టితే ఏముండదో. ఆయన చేతిలో ఉంటే చాలు, అది ఆయుధమైంది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎంతగా ప్రభు చేతిలో ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు చెబుతాను, వినండి. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, సరే మిద్యానీయులు 1,00,000 మందికి పెంచే ఉన్నారు. 1,00,000 మంది ఒకసారి ఊరి మీద పడితే వీళ్ళు బ్రతుకుతారా? అది గుడ్లు దేశం. ఎట్లా అని భయపడి గోధుమలు, గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకొని బ్రతుకుతున్న రోజులు అంత మొత్తం తింటే చాలు అన్నట్టు. అప్పుడు నువ్వు రా, నా మాటను నేను నిలబెడతాను, నిన్ను వాడుకుంటానని పిలిస్తే భయపడుతూ ఎంతమంది రావాలో ఏంటి అర్థం కాక, సరే పోగు చేయడం వస్తే అన్నాడు. అతని యొక్క పలుకుబడిని ఉపయోగించి 32,000 మందిని పాలెంలోకి వెళ్ళి 32,000 మందిని పోగు చేశాడు. తెక్కలోడు, తిర్రోడు, పనికిరానోడు, ఎచ్చులు మారోళ్ళు అందరూ వచ్చారు. వస్తుంటారు ఇప్పుడు కూడా, మీరు చూడండి కావాలంటే చాలామంది వస్తారు. వచ్చి ఇంకెళ్దామంటే వెళ్దాం అనుకొని అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, ఒరేయ్ బాబు, నీకు అర్థం కావట్లేదు, ఇలా చాలామంది పిరికి ఎదవలు ఉన్నారు. ఒకడు చూడు భయపడుతున్నాడు, ఆ సైన్యాన్ని చూడగానే ఇక్కడ వణుకుతున్నాడు. ఈ వణుకుడుగాడు పనికిరాడరా, నాకు భయపడేవాడు ఎవడనంటే ఇంటికి పంపించేసేయి అన్నాడు. ఏం లేదండి, గిద్యోని ఏమన్నాడంటే మాట వరుసకి, ఒరే బాబు భయపడేవాళ్ళు ఎవడనంటే ఇంటికి వెళ్ళండి అన్నాడండి. సెకండ్లో 22,000 మంది వెళ్ళిపోయారండి. మీకు అర్థం కాలేదా? సెకండ్లో 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. గట్టోళ్ళే, ధైర్యకాళ్ళే, పచ్చి ఎవరం తక్కువ ఎదవలు. మీరు కావాలంటే చూడండి. కొంతమంది ఏమో పిరికోడే వెళ్ళిపోయాడు, నేను చేయలేనని. 10,000 మందిని మరి వీళ్ళని ఎలా గ్రేడ్ చేయాలి? ఓ పని చేయి, అది అక్కడ చెలయేరు పారుతుంది, ఆడికెళ్ళి అందరూ మంచినీళ్ళు తాగమను. కుక్క గతికినట్టు చేతికి అందించుకొని తాగినోడిని ఒక పక్కన పెట్టు, బోర్ల పడి కుక్కలు తాగినట్టు తాగే వాళ్ళని మరొక పక్కన పెట్టు అన్నాడు. 9,700 మంది బోర్ల పడి దొరికినాయి కదా అని గతికే వాళ్ళు 9,700 మంది ఉన్నారు. చేతికి అందించుకొని తాగేవాళ్ళు 300 మందే ఉన్నారు. ఈ 9,700 మంది కూడా వేస్ట్. వీళ్ళకి ఎందుకని వేస్ట్ అంటున్నానంటే, ఒక సైనికుడు ఉండవలసిన లక్షణాలు వీరిలో లేవు. దొరకగానే బోర్ల పడి తాగుతుంటే ఎందుకు తాగుతారో తెలుసా? చెలయేరులలో మీరు ఎప్పుడైనా గేదెలు కానీ మేకలు కానీ కాయడానికి వెళ్ళారా చిన్నప్పుడు? ఎన్నోళ్ళు చేతులు ఎత్తండి. కుంటల్లో కాదు, ఇలా పారుతున్న నీళ్ళలో ఎవరైనా నీళ్ళు తాగారా? కండం అలా వేసి నలకలు రాకుండా తాగుతారు. అలా చూసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఓకే, పర్వాలా, అంటే నా సాక్ష్యానికి కొంచెం ఒక ఊరట దొరికింది, బలం దొరికింది. వీడు ఎవరం లేనుడు అన్నమాట. సైనికుడికి అది పనికిరాదు. ఎందుకంటే వాడు బోర్ల పడుకొని తాగుతుంటే వెనక నుంచి వచ్చిన శత్రువు ఏం చేస్తాడు? తెగ నరుకుతాడు. అందుకని మెలకు ఉండాలి, వివేకం ఉండాలి. ఒక సైనికుడికి ఏముండాలి? వివేకం ఉండాలి. దొరికింది కదా అని దున్నపోద్ది పడి తాగి తింటుంటే చచ్చిపోతాం. పాస్టర్ల గారికి ముఖ్యంగా స్తోత్రం చెప్పాలి. పాస్టర్ల దగ్గరికి వస్తున్నాను నేనే. ఒక దైవజనుడికి వివేకం ఎంతో అవసరం. ఆ ఇంట్లోకి వెళ్తే మనకు నింద వచ్చింది అనుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఆ ఇంట్లోది మంచిది కాదు, తిరుగుబోద్దు అన్నారు అనుకో, అక్కడికి నువ్వు ఒక్కడవే బైబిల్ పట్టుకొని 6 కూర్చొని టీ తాగొస్తే
ఏదో లేకపోతే ఎంతసేపు ఎందుకుంటాడు అబ్బాయి? చచ్చిందే గొర్రె. అర్థమవుతుంది. అలా 2 సార్లు వెళ్ళొచ్చావనుకో చాలు, నీ బ్రతుకు బస్ స్టాండే. అందుకని కొన్ని ఇళ్ళకి ఏదో వెళ్తున్నాం కదా అని అన్ని ఇళ్ళకి వెళ్ళకూడదు. పాస్టర్ గారిని చెబుతున్నాను నేను. స్తోత్రం చెప్పగలరా? ఒకవేళ ఏ ఇంటికన్నా వెళ్ళు, ఇంటికి వెళ్ళొచ్చు, తప్పులేదు. పనికిమాలిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఇద్దరు ఉండాలి. అర్థమవుతాం. సింగిల్గా వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా తల్లులారా? ఇప్పుడు ఇద్దరిద్దరుగా ఉంటే ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. దేవుడు మనకు తోడున్నట్లే రెండో మనిషి ఉంటే స్తోత్రం చెప్పాలి. సాతానుడు భయపడినట్లే సింగిల్గా వెళ్ళినోడు ఎప్పుడైనా పడిపోతాడు. అవన్ ఎప్పుడు మోసం చేసాడు? అదే వాళ్ళ ఆయన పక్కన ఉంటే వాడు వచ్చాడా? ఆయన వచ్చింటే ఏమండవు మరే ఇడు చూడు ఏమంటున్నాడో, ఇది తింటే సావనే సామంటున్నాడు అంటే నోరు మీ చెప్పు తెగిద్దాం అనుకున్నాం అనేవాడే కదా. ఒక మాట వాళ్ళ ఆయనకి ఫోన్ లేవు కదా. హల్లెలూయా. మీకు కూడా అవ్వలో కొంతమంది ఉంటారు ఇక్కడ. అవ్వలో ఆయనదే ఉందిలేండి, ఆయనదే ఉంది సోదోడు, నేను చెబుతానులేండి, ఆయనదే ఉందిలే, ఆయన తెలియదులే పెద్దగా, మీరు రండి చెబుతాను. కొంపలార్చుకుంటారు. జాగ్రత్త. ఆయనకు చెప్పాలి. ఎవరికే? మీ ఆయనకి. హల్లెలూయా. ఏమయ్యో మరంట ఇదంట డోక్రా తీసుకోమంటున్నారు, ఏమో తీసుకోమంటావా వద్దంటావా? సరేలే. ఆయనకు చెప్పేవాడిని కానీ అన్నయ్య మీకు తెలియదులే ఆయన సంగతి, తాగుపోతాడు. వచ్చినట్టు నిన్న అమ్మఒడి డబ్బులు పడితే కూడా తాగాడు అన్నయ్య, మొత్తం తీసుకెళ్ళి ఇటు చేతులు ఎరగా పిల్లల నోటికి తాగుతాడు, తాగి చస్తాడు. అంతకుముందు ఒక్కరికి పడేది, ఇప్పుడు ఇద్దరికి పడింది. కానీ ఏం చేస్తా, అయిపోయినాయా? అమ్మఒడి కాదా, తల్లికి వందనమా? తల్లికి వందనం పడిందా? కాజేశారా? దెబ్బకి అయిపోయినాయా? నిజంగా పిల్లలు స్కూల్కి పెట్టారా, మందుకు పెట్టారా? స్కూల్కి పెట్టిన వాళ్ళందరికీ వందనాలమ్మ, స్తోత్రం చెప్పాలి. స్కూల్కి పెట్టకుండా దాన్ని తీసుకొని వెళ్ళి ఈడు జల్సా చేసుకొని ఏమయ్యో మరే నా ముక్కు పుట్ట కాడుంది కానీ కొంచెం ఇరిగిపోయింది, దాన్ని బాగా చెప్పుకుంటానప్పా అనే బ్యాచ్ కూడా ఉంటుందా ఇందులో? ఆ డబ్బులు తీసుకొని ఈ పిచ్చేసాలు ఏమాకండి. నిండు వందనాలమ్మా, నాకు సంబంధం లేని విషయాలే అయినా ఏదో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మీరు వాక్యం తిరిగి చెప్పుకొని వెళ్ళి పాస్టర్ గారు నీకెందుకు అంటున్నారా? అంటలేదా? సరేలే, ఇప్పుడు చెబుతాను విషయం. వాళ్ళు పోయారు. ఎంతమంది మిగిలారు? 300 మందిని చూసి గిద్యోని గుండె పగిలిపోయింది. గుండె పగిలివరే పొద్దున్నే ఆ దుర్మార్గుల మీదకి యుద్ధానికి వెళ్ళాల. పిరికి ఎదవలేమో 22,000 మంది వెళ్ళిపోయారు. 9,700 మంది ఏమో ఈ పనికి మాలిన వాళ్ళు, ఎవరూ తక్కువ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరూ తక్కువ సేవ తీసుకుంటే అంతేగా, అంతే కదా. ఏం చేస్తావు? పరమానంద శిష్యుల్లాగా ఉన్నారు, వాళ్ళు పోయారు. ఇప్పుడు ఈ 300 మందితో నేను ఏమని యుద్ధం చెయ్యాలి? ఒకసారి వాళ్ళందరూ బాగా తిని నిద్రపోతున్నారు. ఆ దండులోకి వెళ్ళొద్దామా? ఎవడన్నా వస్తాడా అంటే ఎవడుకు వాడే కళ్ళు తెరిచి నన్ను పిలుస్తాడేమో మొత్తం దుప్పట్లుగా పడుకున్నారు. ఈ 300 మందిలో ఒక్కడెవడో ప్రాణ స్నేహితుడు, నేను వస్తాను బ్రదర్ వెళ్ళొద్దాం అన్నాడు. దండులోనికి వెళ్ళారు. వెళ్ళి స్లోగా, ఆ 1,00,000 మంది దండు కదా అది, పిండారు పోసినట్టు వెళ్తారు. వెలుగు అదే వెన్నెల్లో పడుకున్నారు అందరూ. రేపు యుద్ధం చేయాలి, రేపు రాత్రికి. ఈ రాత్రి వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఈను అన్నాడు. ఒకడు లేచి అంటాడు, రే నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు. మిథ్యానీయుల సైన్యంలో. ఏంటి ఆ కళ అన్నాడు. ఏం లేదు, ఒక యావల రొట్టె అలా వచ్చి
మన యొక్క దండులో ఉన్న ఒక డేరా మీద పడిపోయింది, ఒక గుడిసె మీద పడింది. డేరాలు కట్టుకుంటారు కదా, డేరా మీద పడితే యావల రొట్టికి ఎంత బలం ఉందో నాకు అర్థం కాలేదు. డేరా దెబ్బకు కూలిపోయింది. ఏంటంటావు అక్కలా అన్నాడు. అయ్యో బాబోయ్, ఆ యావల రొట్టె గిద్యోను ఖడ్గం. గిద్యోను చేతిలో మనం ఖచ్చితంగా నాశనం అవ్వడం ఖాయం అన్నాడు. విన్నావా, ఇక పద రేపు మంది విజయం అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ గమనించాలి, ఈ యావల రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు. నలగొట్టబడిన వాడు, దంచబడిన వాడు, మన కొరకు సాలసాలగా వీపంతా దున్నబడిన వాడు, మనము జయించలేని శత్రువులని మనకంటే ముందెళ్ళి జయించబోతున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మనకంటే ముందెళ్తున్నాడు దండులోనికి, శత్రువుకి ఎదురుగా వెళ్తున్నాడు ఆయన. వెళ్ళి ముందు కూల్చువాడు ఆయనే. ఇక పద అన్నాడు. వెళ్ళి ప్రభు ఏం చెప్పాడో ఆ నియమం పాటించి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం అంటే కత్తి లేదు, డాలు లేదు, ఖడ్గము లేదు, అది ఈట లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇక్కడ మూడు ఆయుధాలు తీసుకొని వెళ్ళారు. ప్రభు చెప్పాడు, ఏం లేదు, కొండ లోపట దీవిటి, కుడి చేతిలో బోర ఉండాలి, హల్లెలూయా, కేకలు వేయాలి, అంతే, శత్రువులు నాశనం అయిపోతారు, వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు దీని అర్థం ఏమిటి? అదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క సైన్యం మిద్యానీయుల సైన్యానికి మనకు సంబంధం ఏమిటి? దానికి ఇప్పుడు మనకు అవసరం ఏంటి అని మీరు కొంతమంది అనుకుంటున్నారేమో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యములో ఒక్క మాట చూడమ్మా ఎవరైనా. కాదా, 7వ అధ్యాయం చెప్పాను. అది భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా చేస్తారు. ఇప్పుడు నరులు యొక్క కాలం భూమి మీద ఏంటి? యుద్ధకాలం. ఆర్థిక ఇబ్బందులతో యుద్ధం చేయాలి, రోగాలతో యుద్ధం చేయాలి, దురాత్మల సమూహాలతో యుద్ధాలు చేయాలి, పోరాటాలలో బ్రతుకుతున్నామండి మనం. భయంకరమైన పోరాటం. మీకు తెలుసో తెలీదో, ఈ శరీరం చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాతో యుద్ధం చేస్తున్న ప్రతిరోజు. ఈ ఆత్మ మనల్ని విడిచిపెట్టి పోయిందనుకో, అది దాడి చేసింది. అందుకని ఉప్పిపోయి కుళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఎందుకు కొల్లట్లేదు, ఇప్పుడు ఎందుకు ఉబ్బట్లేదంటే ఆ వ్యతిరేకమైన బ్యాక్టీరియా మీద మన శరీరం ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. స్తోత్రం చెప్పాలి. అవును కదండి. అందుకనే బ్రతుకున్నాం. ఇప్పుడు ఈ గాలే మనల్ని నాశనం చేస్తాం. మనలోనే చాలా దాన్ని చంపే బ్యాక్టీరియా ఉంది, అది తర్వాత మనల్ని తింటుంది. మీకు అర్థమవుతుందంటారా? ఇలాంటివి అర్థమై సాబోలే. నా బిడ్డ, రాత్రి దేవుడు నువ్వేం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడమ్మా అంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు అది కమ్మగా ఉంటుంది. ఆ బోధ ఎంత చక్కగా ఉంటుందంటే స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది. పంచదార తింటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఆ బోధ. డైలీ పంచదార తిని బతికితే ఏమవుతావు చెప్పాలి. షుగర్ కాదు తిక్కల్లానా, షుగర్ సంగతి పక్కన పెట్టు, నెమ్ము వచ్చి చస్తావు. ఊపిరితిత్తులు పాడైపోయి అమ్మా నీరు చేరిందంట అండి, బాటిల్ తీయాలంట. ఎందుకంటే రోజు పంచదార కేజీలు తిన్నట్టు అయిపోయానంట, పోతావు. దాంతో పాటు కారం తినాలి, కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, పలహారాలు తినాలి. పిల్లలకి ఎప్పుడు పంచదార చిలకలే పెట్టకూడదు, కారం కూడా కొంచెం కలిపి పెట్టాలి, అప్పుడు ఆరోగ్యం. ఇప్పుడు వీరు కేవలం 300 మందితో ఏ ఆయుధము లేకుండా విజయం పొందారు. ఇప్పుడు దాన్ని మనం ఆధ్యాత్మికమైన అర్థాలు 5 ఉన్నాయి.
ఇప్పుడు మనం ఎదుర్కోబోతున్న యుద్ధంలో మనం జయం పొందడానికి ఈ 5 కార్యాలు మనం చేద్దాం. ఏమంటారు చెప్పమంటారా? మాకెందుకు వచ్చిన గోలంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాడంటే, శత్రువుని మీరు జయించాలి అంటే మీ దగ్గరున్న కొండని పగలగొట్టండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. శత్రువుని నువ్వు జయించాలి అంటే ఫస్ట్ దేన్ని పగలగొట్టాలి? కొండని పగలగొట్టాలి. ఏం కొండ? సమరయ స్త్రీ ఏం పగలగొట్టింది? కొండ. అవును కదా? దావీదు అనే భక్తుడు ఏమంటాడంటే ఓటి కొండ వంటి వాడిని అన్నాడు. ఇప్పుడు మన శరీరం దేంతో పోల్చాడు? కొండ. ఇప్పుడు ఈ కొండ అనేటువంటి దేనికి సాధనం? మట్టిలో నుండి వచ్చిందే ఈ కొండ. దీనికి మట్టి బుద్ధులు బాగా ఉంటాయి. ఇది పాపపు శరీరముతో సమానం, లేదా పాపపు బుద్ధి శరీర బుద్ధితో సమానం. దీనిని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు పగలగొట్టాలి. చాలామంది అంటారు ఆ అమ్మాయి కొండ పగలగొట్టినట్టు మాట్లాడిద్దమ్మాయా, ఏం దాచుకోదు. విన్నారా ఎప్పుడన్నా? ఏం పగలగొట్టినట్టు? కొండ బద్దలగొట్టినట్టు. స్తోత్రం చెప్పాలి. అంటే దాని అర్థం ఏమిటంటే నీ శరీర క్రియలను దేవుని దగ్గర కొండ బద్దలు కొట్టినట్లు ఒప్పుకోవాలి. నీ పాపాన్ని నువ్వు ఎంతకాలము దాచిపెట్టుకుంటావో అంతకాలం వర్ధిల్లవు. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. ప్రియులారా, మీరు గమనించాలి. ఎంతకాలం నీ పాపాన్ని కప్పెట్టుకుంటావు? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వెక్కడున్నావో నాకు అనవసరం. నీ పాపం నిన్ను అవమానపరుస్తుంది. నీ పాపం నిన్ను రోగాలు పాలు చేస్తుంది. నీ పాపం నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఎంతకాలం అలా దాచిపెట్టేస్తావు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించు, కూలివాడిలో ఒకడుగా పెట్టుకోమంటే ఆ తండ్రి మెడబెట్టి గెంటేశాడా? దగ్గరకు చేర్చుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, తన కోల్పోయినవన్నీ మరలా తిరిగి ఇచ్చాడు. నువ్వు నీ దరిద్రానికి కారణం ఏమిటంటే నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం. ఎంతకాలం రహస్యంగా నడిపిస్తావు? ఎంతకాలం మనుషులకు తెలియదు అనుకుంటావు? మనుషులకు తెలియకపోతే దేవుడికి తెలుసు కదా. దేవుడు ఎందుకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడంటే నీ పాపాలు నా పాపాల నిమిత్తమే ఆయన తన చివరి రక్తబొట్టు వరకు చిందించాడు. నువ్వు క్రైస్తవుడివే, క్రీస్తునే కలిగి ఉన్నావు, కానీ దాచిపెట్టేస్తున్నావు. ఏంటిది? అందుకనే వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకునే దానికి వస్తున్నాం. భలే కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, కొంత బ్యాచ్ దాచిపెట్టుకునే బ్యాచ్ అయితే, కొన్నేమో ఒప్పుకునే బ్యాచ్. ప్రభువా నా తండ్రి నేను పాపం చేశాను ప్రభువా, పాపిని ప్రభువా, కుక్కను ప్రభువా, పందిని ప్రభువా. ఎంతకాలం ఒప్పుకుంటావు? విడిచిపెట్టాలి కదా. స్తోత్రం చెప్పాలి. ఒప్పుకుంటే ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు నీ జోబులో తేలుందనే సంగతి తెలిసింది, ఏం చేస్తావు? దూరింది, అదే ఉంటుందిలే. తేలుంది, నా జోబులో తేలుంది అంటావా? ఓ దేవుడో, ఓ నాయన ప్యాంటు గీల్చి ఇడిసి అవసరం ఇసిరేసి వెళ్తాం కదా, కాదా? మరి ఎంతకాలం తేలును భుజాలు దాంట్లో పెట్టుకొని తిరుగుతుంటావు? ఏందోలే అమ్మా, నా పని అయిపోయింది, ఏం చేస్తావు మరి? నేను అప్పుడేదో తెలిచో తెలియకో తేలుని జోబులు వేసుకున్నా. ఎంతకాలం? అదే కదా నీ దురలవాటే కదా నిన్ను పాడు చేస్తుంది. నీ పాపిష్టి క్రియలే కదా నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ భార్యకి ఆరోగ్యం లేకుండా చేసేది నీ దురలవాటే కదా. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని హరించుకుపోయేటట్లు చేసేది, నీ ఆస్తినంతటిని, నీ సొమ్మంతటిని హరించుకుపోయేటట్టు చేసేది నీ దురలవాటే కదా. ఎంతకాలం దాంతో తిరుగుతావు? ఎంతకాలం దాంతో
సహజీవనం చేస్తావు, విడిచిపెడితే ధన్యుడువు కదా, ధన్యురాలువు కదా. హల్లెలూయా చెప్పగలవా? అమ్మా నిన్ను వందనాలు తల్లి. నేను ఎవరిని నా మనసులో పెట్టుకొని చెప్పడం లేదు. నీ పాపం నిన్ను పాడు చేస్తుంది, నిన్ను అవమానాలు పాలు చేస్తుంది. పాపం ఎంత ఘోరమైందంటే అండి, దాని దుంపదగా కుష్టివ్యాధి లాంటిదండి పాపం. దాన్ని పగలగొట్టాలి. నిన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అన్న ఇక్కడ మచ్చొచ్చింది, నాకు స్పర్శ లేదు అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళమని చెప్పాను. వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి కుష్టివ్యాధి అని చెప్పారు. దానికి అక్కడ గుచ్చినా గిచ్చినా స్పర్శ లేదు. దాని పేరేంటి? కుష్టివ్యాధి. హృదయానికి కుష్టివ్యాధి వస్తే భార్య ఏడ్చినా దానికి స్పర్శ ఉండదు, పిల్లలు ఏడ్చినా స్పర్శ ఉండదు, ఊరంతా ఊసినా స్పర్శ ఉండదు. ఊరంతా వస్తున్నా ఎవడు సాస్వారు ఎక్కడా పైపెచ్చంగా ఏమంటాడంటే, ఒక్కొక్కళ్ళ బండారం బయట పెడతా. అరే బాబు, నీ బండారమే ఊరందరికీ తెలుసు. ఎవడు బండారం చోలు నీకెందుకు? నువ్వు కుష్టివ్యాధికి రోగానికి మందుందిరా బాబు, అది యేసు రక్తం అనే మందు. స్తోత్రం చెప్పాలి. నువ్వు దాన్ని విడిచిపెడితే నిన్ను నాశనం చేయాలనుకున్నవారు, నిన్ను నష్టపరచాలనుకున్నవారు సిగ్గుతో పారిపోతారు. ఎప్పుడు? కొండ పగలగొట్టినప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. దయచేసి మీరు గమనించాలి. ఈ పాప శరీర ఆకారంతో మనం ఉన్నాం. ఈ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రోత్సహిస్తావో నీ ఆత్మ లోపల నశిస్తుంది. శరీరాన్ని చంపేస్తే ఆత్మ ప్రజ్వరిల్లిద్ది. ఇక్కడే చెప్పాడు, కొండ పగిలితే నెక్స్ట్ అలలో ఏమొచ్చింది? దీపము వెలిగింది. చప్పట్లు కొట్టు. లోపలేముంది? దీపం ఉంది. పైన ఏం కప్పింది? దాన్ని కుండ కప్పింది. దాన్ని ఏమన్నాడు? పగలగొట్టయితే దీపం ఏమైంది? ప్రజ్వరిల్లింది. నీ జీవితం వెలుగుమయమైంది. ఆ నాటి నుండి నువ్వు దొంగగా బ్రతకలేవు. నాటి నుండి యథార్థవంతుడిగా బ్రతుకుతావు. నువ్వు ప్రకాశిస్తావు, ఇతరులకి దారిని చూపిస్తావు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎప్పుడు? కొండను ఎందుకు, ఈ రెండింటిని ఎందుకు లింక్ పెట్టాడో చెప్పనా? హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ, ఈ రెండింటికి ఒకదానికొకటి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి, కానీ కలిసే ఉన్నాయి. కానీ దీనికి దానికి రెండింటికి గిట్టదో. మీ భార్య భర్తలు గిట్టనట్టు కొంతమంది అలాగే ఉంటారు. మీరు గమనించారా? ఏంది, ఆయనతో నేను కానీ కాపురం చేస్తున్నాను. పెద్దోడా, వరే మీ నాన్న అలా ఉన్నాడు కానీ దుర్మార్గుడయ్యా, ఆ దుష్టుడితో నేను కాబట్టి కాపురం చేశాను ఆయన ఎన్నాళ్ళు. ఇక ఎందుకు వచ్చిన వాళ్ళు ఎట్లా గట్ట పిల్లలు పెద్దోళ్ళు అయిందాక ఉందామని, మీరు పెద్దోళ్ళు అయ్యాను, నన్ను ఒకనాడు తిప్పలు పెట్టలేదురా మీ నాన్న అంటే పిల్లలకి ఎట్లా ఉంటుందండి వాళ్ళ నాన్న మీద? మీరు చెప్పండి. ఈయన ఎప్పుడెప్పుడు దందాం అనిపిస్తుందండి. అసలుకే తండ్రి అంటే ప్రేమ ఉండదు పిల్లలకి, ఉండదా? నిజం చెప్పండి. రియల్గా ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుంది? ఎక్కువ తల్లి మీదే ఉంటుంది. మనకు కూడా అంతే ఉందిగా. అగ్గిని కార్జ్యం పోసినట్టు, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న మామూలోడు కాదురా, మీ నాన్న అట్లా కనపడతాడు కానీ నన్ను లోపల తంతాడురా. ఎన్ని మాటలు అంటాడో నబ్బాయా మీ నాన్న, నన్ను ఎంత ఆగం చేశాడో నయ్యా డబ్బులు. ఇప్పుడు అలా ఉన్నాడు కానీ వయసులో దసరా బుల్లోడురా మీ నాన్న అన్నాం అనుకో, ఆ కొంచెం ప్రేమ కూడా పోయింది కదమ్మా. ఎక్కువ శాతం అండి విచిత్రమైన సంగతి ఏంటంటే, భర్త మీద భార్యలే ఎక్కువ పిల్లలకు నూరిపోస్తున్నారు కానీ భర్త చెప్పుకోలేడు. భార్య బయటికి వెళ్ళి ఆయన ఎంత దెబ్బలు కొడతాడో, ఎన్ని మాటలు అంటాడో అని కొంప తిరిగిద్ది. మేము తన్నులు తిన్నా చెప్పుకోవడానికి వీలుందా? ఏం బ్రదరో చెప్పండి. మా ఆవిడ ఏం తన్నిద్దో అసలు
చెప్పుకోవడానికి కూడా వీలేదు. ఏయ్ నువ్వు చేతకానాడు ఎందుకు తన్నులు తిన్నావు అంటారుగా, నువ్వు మగోడు పోయి అంటారు కదండి. అందుకని ఇంట్లో తన్నులు తిని ఎంతమంది చెప్పుకోకుండా తిరుగుతున్నారు. అందుకని వీళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి. ఎవరికి? మగవాళ్ళకి. ఎందుకని తెలుసా? చెప్పుకోలేక, టెన్షన్ పడి ఎవడికి చెప్పుకోవాలి కాదు. అందుకని పాపం వీళ్ళని ప్రేమించి ప్రభుత్వం వారు చీపు నిక్కర ఓపు నిక్కర పెట్టేసింది ఎక్కడ పడితే అక్కడ. ఇది ఎవరితో చెప్పుకోవడం బాధ. ఇల్లు ఒక నిక్కర తాగి వాళ్ళ ఎక్కరం ఓ బాటిల్ వేసేసుకొని భలే మంచి రోజు పసంద్ అయిన రోజు అని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆడికి ఆనందం అదే. ఏంటి అలా నవ్వుతున్నారు? ఏమనుకోమాకండి అమ్మా, స్తోత్రం చెప్పాలి. ఇద్దరు కలిసి కాపురం చేశారు, ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారు. ఏనంటే ఆమె గిట్టదో, ఆయనంటే ఏమి గిట్టదో. ఇప్పుడు అర్థమైంది ఏమన్నా? కొంచెం అర్థమైందా? ఇప్పుడు శరీరం మనకు అవసరమే కదా, ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆత్మ మందే కదా, శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ రెండింటికి ఎందుకు గిట్టవో ఒక్క మాట చెబుతాను. ఈ రెండు స్థలాల నుంచి వచ్చినాయి. ఒకటేమో భూమిలో నుండి వచ్చింది. ఏంటది? శరీరం. ఇది భూ సంబంధమైంది. అసలు పరలోకం ఎప్పటికీ చేరదు ఇది. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. దీని బుద్ధి అంతా ఏం తిందామా, ఏమి త్రాగుదామా, ఏం కట్టుకుందామా, ఏమి అనుభవించుదామా, ఎప్పుడు బిర్యానీ తిందామా, ఎప్పుడు నిద్రపోదామా, ఎదవ బుద్ధులే. దేనికి? శరీరానికి. ఆత్మ ఇక్కడది కాదు, అది పరదేశం నుండి వచ్చింది, పరలోకము నుండి వచ్చింది. దీనికి అసలు బద్ధ శత్రువు అనమాట. అది ఎప్పుడేం చెప్పిందంటే, ఈరోజు శుక్రవారం కదా, శనివారం కదా, ఉపవాసం ఉండమ్మా. అమ్మ పెళ్లి చేసుకున్నావుగా, ఒరే ఇంకెందుకురా, రెండోది నీకు ఎందుకురా? ఎవరు చెప్పే మాట? ఆ మాట చెప్పింది ఎవరు చెబుతారు? ఆత్మ చెప్పింది. ఎందుకంటే నువ్వు చేసిందల్లా చేస్తావు, ఎడబోతావు, నేను ఇల్లు అక్కడ దేవుడికి. ఎవరో మాట అనేది? ఆత్మ. హల్లెలూయా. సరే అంటే అన్నారు కాస్త ఓర్చుకోరాదంటే, నోర్మై మెత్తమెత్తగా ఉంటే వచ్చి చూస్తారు, దాని సంగతి ఎవరితే రావాలి అంటావు. నీకు అర్థమైందా? నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాల్సింది ఎవరో? ఆత్మ. ఆత్మ నిన్ను గోసాడుతుంటుంది. మాట్లాడమాకమ్మా, మాట్లాడమాక అయ్యా, రేపొద్దున ప్రతి మాటకి నేను లెక్క చెప్పాలి. ఈ రెండింటికి ఒకదానికొకటి అస్సలు గిట్టదు, ఎప్పుడూ పోట్లాటే. చర్చికి వెళ్ళమనేమో ఆత్మ చెప్పిద్ది, ఏం బాతావలే ఈరోజు మబ్బట్టింది, ఇంట్లో పడుకుంటుంది. ఏంటది? సరే. ఆన్లైట్కి వెళ్ళమని ఆత్మ చెబితే ఇదంటదే, పొద్దున్నే నువ్వు వెళ్తావా పనికి, పడుకో అంటది. అవును కదా? చూడండి, ఎప్పుడు రెండింటికి పోట్లాటే. అందుకని ప్రభు ఏమంటాడంటే, వాక్యము చేత ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో మమేకమైతే శరీరము యొక్క డామినేషను దాని మీద డామినేట్ చేస్తాయి. ఈ రెండు కలిస్తే అర్థమవుతుందా? అప్పుడు అణిగిమణిగి ఉంటుంది ఇది. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు నీ ఆత్మ నీలో వెలుగుతుంటుంది. స్తోత్రం చెప్పాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. వెలుగు ఎప్పుడు దాని గురించి దాని సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది గదుగా ఆ లైట్ వెలుగుతుంది చూడయ్యా, ఆడికి వెళ్ళి అంటారు. అర్థమవుతుందా? మా పాస్టర్ గారికి కూడా దండం పెట్టి చెప్పేది అదే. నువ్వు కానీ ఊర్లో వెలిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెబుతారు, అడిగాడికి అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు వెళ్ళయ్యాన్ని. నువ్వు చీకటం అవ్వకపోతే, నువ్వు వెలుగు అయితే, వెలుగంటే నీ సత్క్రియలు ప్రకాశిస్తే అక్కడికి ప్రజలు వస్తారు. అక్కడ దయ్యం పని చేయలేదు, చీకటి పని చేయలేదు, దురాత్మలు పని చేయలేవు. ఎందుకంటే అక్కడ వెలుగు ఏమవుతుంది? ప్రజ్వరిల్లుతుంది. హల్లెలూయా. అది నీ జీవితం. శత్రువు భయపడాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? నీ శరీరాన్ని, క్రియలను చంపాలి. 2, నీ ఆత్మ నీలో ప్రజ్వరిల్లాలి. హల్లెలూయా.
రెండు చేతులు ఎత్తి చెప్పగలవా? లూకా సువార్త 12:35 వాక్యములు ఏముంటుందంటే, చూడు ఒకసారి చూద్దాం. 12:35. మీ నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చాలు అమ్మా. ఎప్పుడండి వెలిగిద్ది దీపం? నడుము కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి? మీ మనస్సు అనే నడుము కట్టుకోవడం. హల్లెలూయా కదా, భలే చెప్పావు చెల్లి. పేతురు గారు చెప్పిన మాట దగ్గరికి వెళ్ళావు. నీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. అప్పుడు దీపం ఏమైంది? ప్రజ్వలి. మనసు ఏం చేసింది చెప్పమ్మా? మనసు ఏం చేసింది? ఎప్పుడు ఎదవదు కదా, అది కోరుకున్నన్ని ఏది కోరుకోదు, అది కోరుకున్నంత ఏది కోరుకోదు. అందుకని ప్రభు ఏమంటాడంటే, మతం కాదు మారాల్సింది, మనసు మారాలి. మనసు మారితే ఆత్మ ప్రజ్వరిల్లిద్ది. అందుకనే మీరు మారు మనసు పొందాలంటుంది బైబిల్. మారు మనసు పొందడమే శరీర క్రియలను చంపిన వాని లక్షణం. మారు మనసు ఎప్పుడైతే పొందావో ఆత్మ నీలో ప్రజ్వరిల్లుతుంది. ఆ ఆత్మ నిత్య జీవంలో యుగయుగాలు బ్రతుకుతుంది. అదే నీ ఆత్మ నీలో ప్రజ్వరిల్లాలి పరిశుద్ధాత్మతో. ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. నెక్స్ట్, బూరలు పగలగొట్టు కాదో, ఇదిగో నువ్వు పొద్దుగులు పగలగొట్టు అంట. ఇందాక నుంచి చూస్తున్నా. ఫస్ట్ది లాస్ట్ చెబుతున్నావు, లాస్ట్ది ఫస్ట్ చెబుతున్నావు. ఫస్ట్ పగలగొట్టాంగా హృదయం, తర్వాత ఆత్మ ఏమైంది? ప్రోజ్వరిల్లింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బూర ఊదాలి. శత్రువు చావాలంటే, శత్రువు పారిపోవాలంటే ఏం చేయాలి? బోర ఊదాలి. బోర ఊదడం అంటే తల ఒక బోర కొనుక్కొని పొద్దున ఊదమనా కాదు, సువార్త బోర మ్రోగాలి. స్తోత్రం చెప్పాలి. శత్రువు నిన్ను చూసి భయపడాలి అంటే నీ నోటిలో నుండి యేసును గురించి మాటలు బయటికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? అమ్మాయి మరే ఆ బైబిల్ తీసుకురా, చెబుతా గుండెల మీద పెడతా. బైబిల్ గుండెల మీద పెట్టడం కాదు, ఆయన ఎవరో ఇచ్చిన కొబ్బరి నూనె పెట్టడం కాదు. చేయాల్సింది ఏమిటంటే, నీ నోటిలో నుండి యేసును గురించి మాట్లాడాలి. యేసును గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, ఆ నామాన్ని స్మరిస్తావో, ఆ నామాన్ని ప్రకటిస్తావో, దయ్యం భయపడిద్ది. ఇప్పుడు మీకంటే మేము రుస్తులం అండి. మేము ప్రార్థన చేసి దయ్యాలు ఎలగొట్టడానికి దయ్యాలు పోవటానికి కారణం 2 కారణాలు. 1 వ్యక్తిగత ప్రార్థన, 2 సువార్త ప్రకటన. స్తోత్రం చెప్పాలి. సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారిలో అభిషేకం ఉంటుంది. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నారు. అదే బోర వదాలి. ఇప్పుడు ఏ బోర వస్తున్నావు చెప్పండి, మీరు చెప్పండి. హల్లెలూయా చెప్పగలరా? మీకు మున్సిపాలిటీ కదా, ఇది మున్సిపాలిటీ అంటున్నాను, ఇది గ్రామ పంచాయతీ కదా, చెత్తబడులు ఉన్నాయా లేవా? స్వచ్ఛ భారత్ కదా. 2 బళ్ళు వస్తాయి, 1 బళ్ళు వస్తా? 2 పిచ్చిదాన. తడి చెత్త, పొడి చెత్త. అవునా? తడి చెత్త, పొడి చెత్త. ఇప్పుడు మీరు ఎవరు లోపల? మరియమ్మా చెత్తరా, చెత్త బండి వచ్చిందిరా. రాగలని ఏందది? పొడి చెత్త, తడి చెత్త. పొడి తిట్టి, తడి అడు కొమ్మరిచ్చు, ఇదిలిచ్చు, తడిది అంటున్నారా? మీ ఊరికి పాల బండి వచ్చిద్దా? ఏ బాయ్, పాల బండి వచ్చింది కదా. దాంట్లో చెత్త ఎత్తావా, పాలు ఎత్తావా? అదేం వేసుకుంటుంది? పాలు పోసుకుంటుంది. మీ ఊరు 2 బళ్ళు వస్తున్నాయి, వినాలి జాగ్రత్తగా. 1 పాల బండి, 1 చెత్త బండి. మన ఇంట్లో ఉన్న చెత్త అంతా ఎక్కడికి వేస్తాం? చెత్త బండిలో పడేస్తాం. చెత్త తీసుకెళ్ళి ఆడేస్తారు.
పొలాల్లోనే వేస్తారా? ఊరు బయట ఏం చేస్తారు? 24 గంటలు కాష్టం కాలినట్టే పొగలు వస్తానే ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా చూడు, నర్సపేట వెళ్ళారా? ఎప్పుడు ఇద్దరిని ఏం చేసిద్ది అది? అగ్ని ఆరదో, అక్కడ అగ్ని ఆరదో, పురుగు జావు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. చెత్త అంతా అక్కడ వేస్తారు, ఒకసారి వేసి అగ్ని పెడతారు. పాలు ఎంతమందికి ఆశీర్వాదం అండి, ఎంతమందికి ఆరోగ్యం. పిల్లలకి ఏమిస్తారు? అనారోగ్యవంతులకి ఏమిస్తారు? ఆరోగ్యం కావాలంటే ఏమిస్తారు? ఇప్పుడు నువ్వు చెత్త బండివా, పాల బండివా? చెప్పాలి. ఇదిగో పాల బండి కోరుకోవాలంటే ప్రతి ఒక్కడికి ఉంటుంది. అసలు తమరులో ఏమి నింపుకుంటున్నావని చెప్పు నాకు. అమ్మే ఎందుకు వచ్చిన వాళ్ళే కానీ చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. అది మొన్న ఆడబండి దిగి నడిచి వచ్చింది. ఇది పెద్ద సబ్జెక్ట్ వీళ్ళకే. బండే నాటికి బండిద్దులే పాప. ఇదొక బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఉంటుంది. నిన్ను అడిగాడే ఆయన, నిన్ను అడిగాడు. నన్ను ఏందంట? అదేనే ఏందా ఆ అమ్మాయి పొలం రావట్లేదు ఈ మధ్యన అడిగాడు. ఈ సైతాంది, ఇది పెద్ద సైతాంది. ఈ మధ్యలోది చేసేదానికంటే పెద్ద సైతాంది ఇది. తడి చెత్తది, ఆ పొడి చెత్తే నయం. గాలి కన్నా లేచిపోయింది అటు ఇటు. ఈ మధ్యవర్తి ఉంటుందే, ఇదేం చెత్త? తడి చెత్త. వందనాలమ్మ. ఇట్లా అంటున్నాను, ఏమనుకోవద్దే. కోపం వస్తుందా? రావట్లేదా? నీకు రాకపోతే తడి చెత్తకు రావచ్చు కదా కోపం. ఇప్పుడు నీకు రాదు. నేను ఖచ్చితంగా తిట్టులు తినే వెళ్తా ఇక్కడ నుండి, నాకు తెలుసు. మీరందరు తిట్టరు. ఈ తడి చెత్తదన్న తిట్టిద్ది, పొడి చెత్తోడైనా తిడతాడు. ఆడు పెద్ద ముదురు, ఆడు ఏం లేదండి. ఆడికి కొంచెం ఈ మధ్య మేస్త్రి అయ్యాడు, 4 ఇల్లు కట్టాడు. ఇంకొక భారీ జాలతలు ఆడికి. ఏమనుకో మాకు. ఏ బాబు, మనుషులు కళ్ళు కప్పగలవు, దేవుని కళ్ళు నీవు కప్పలేవు. జాగ్రత్త. ఆ చెత్త ఎలా కాలిద్దో యుగయుగాలు నీ ఆత్మ కూడా అలాగే కాలుతుంది. సువార్తను ప్రకటించడం నేర్చుకో, సువార్త మోసుకొని వెళ్ళడం నేర్చుకో. ఇష్టపడి చేస్తే జీతము దేవుడు నీకు ఇస్తానన్నాడు. దీన్ని ఇష్టపడి సువార్త ప్రకటిస్తే ఏమిస్తాడు? సువార్త ప్రకటించడం అంటే పని బాట లేకుండా పనులు విడిచిపెట్టి సువార్త ప్రకటించమని చెప్పడం లేదు. నువ్వు జాబ్ నువ్వు చేసుకో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నువ్వు పని నువ్వు చేసుకో. ఒక్క మనిషికైనా సువార్తను చెప్పు. నీ ఇంటి పక్క వారికి చెప్పు, నీ పొలంలో చెప్పు, నీ వ్యాపారం చేసే స్థలంలో సువార్త చెప్పు. యేసుని గురించి మాట్లాడు. ఈ చెత్త కబుర్లు మానేయండి. అప్పుడు నీ జీవితం, దేవుడు నీ పక్షా నుండి శత్రువును, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువును హతమారుస్తాడు నా దేవుడు. ఆ తర్వాత నీ దరిద్రం అంతమైపోయింది, నీ శాపం అంతమైపోయింది. అదే గ్రామంలో నిన్ను ఉన్నత స్థితిలో హెచ్చిస్తాడు. అది ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదం? సువార్తను ప్రకటించుటలో. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు 3 విషయాలు చెప్పారు. ఒకటి ఏం చేశారు చెప్పండి? అంటే శరీర క్రియలను చంపారు. 2 దీవిటీలు వెలిగించారు. మీ ఆత్మ దీపాలను ప్రజ్వరిల్ల చేసుకోవాలి పరిశుద్ధాత్మ చేత. 3 సువార్తను, అదే బూరలు ఊదారు, అంటే సువార్తను ప్రకటించాలి. 4 వీళ్ళు ఎన్ని గుంపులయ్యారు? 3 గుంపులయ్యారు. 3 గుంపులు ఒకేసారి అరిశారా? ఈడి తర్వాత వాడు, వాడి తర్వాత ఈడు అరిశారా? కొండలో దేవిటీలు, అరుపులు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఐక్యత. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు గమనించండి, ఏ ఇంట్లో ఐక్యత ఉంటుందో,
ఏ సేవకుల మధ్యలో ఐక్యత ఉంటుందో, ఏ గ్రామంలో ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో అక్కడ శత్రువు పని చేయలేడు. మీకు ఇందాక కూడా చెప్పాను, నేను మరలా చెబుతున్నాను. భార్యాభర్తల ముందు ఇంట్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు అంటాడు. అసలు ఐక్యత ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. స్తోత్రం చెప్పాలి. మీకు ఒక మాట చెబుతాను, వినండి. నేను కుటుంబాల జోలికి వెళ్ళకుండా వెళ్ళలేను. మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మీ అమ్మ నాన్న గురించి, అదే మీ గురించి. రే అమ్మకే నాన్నకి గిట్టతలేరా, గిట్టదనే సంగతి చెప్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏందమ్మా ఆయన సోది, ఆ సోదరుని చూస్తుంటే నాకు అసలు నచ్చట్లేదమ్మా అనగానే, ఆ సోదరుడితో మీకు ఎందుకు లేనాబాయ్, నేను ఇస్తాను తీసుకెళ్ళి 500. ఆడిని గాని తిడితే ఆ సోదరుడిని ఏం 500 ఇచ్చింది. ఇంకొకడు వెళ్తాడు, అమ్మాయి నాన్నయ్య ఆ రాజేస్తే నువ్వు ఎలా కాపురం చేస్తున్నావా? ఎవరా రాజేసి? అసలు ఏం చేస్తావు? అమ్మని చూస్తుంటే నాకు ఎక్కుతుంది, మండుతుంది. దాందే ఉందిలేరా, సంగతి ఇప్పుడే ఉంది, తర్వాత తేలుస్తాను. ఎట్రా నువ్వు చేసుకెళ్తావు కదా. నీకు అర్థమైందా? కొంపలు బాగుపడతాయా? పిల్లలు మీ గురించి ఏం చెప్పాలో చెప్పనా? రే నాన్న ఒక్క మాట అంటే అమ్మ ఒప్పుకోదురు. వాళ్ళిద్దరు ఒకవేళ ఒకటే అరుచుకున్నా నాన్న మీద మాట పడనేదురు. అమ్మో అమ్మ కొంచెం బాగలేకపోతే నాన్న తలడిల్లిపోతారు రోయ్. ఒక్క మాట అంటే అమ్మని ఒప్పుకోడు నాన్న. వాళ్ళిద్దరు ఒకటే బాబు. ఎవరిద్దరు? ఆ మాట ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్దండి. ఒక్క తీర్మానం చేస్తారా ఈ రోజు నుండి? ఏమండి, ఎన్ని అనుకున్నా నేను మా ఆయన ఒకటేనండి. పిల్లలు ఎట్లా పుట్టారు అట్లా పోతారు, వాళ్ళే పెళ్లి చేసుకొని వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. అమ్మో మా ఆయన లేకపోతే నేను బతకలేను అంటున్నారు అల్లు. చెప్పండి, వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళు చెప్పి సావరు. ఏదో నువ్వు జాలి పడతావని, నిన్ను చస్తే నువ్వు ఎలా బతుకుతావా, నేను చస్తానులే అన్నాడు అనుకో. చచ్చిన వాళ్ళు అందరూ బతకట్లేదు లేక కొంచెం కూడా గాలి తీసావుగా. ఎందుకు వస్తాయి నీకు ఆ మాటలో చావులు బ్రతుకులు? ఎప్పుడన్నా అనమాకాలాగు ఏంది నువ్వు చచ్చేది అని అనరాదా? అందో చచ్చిన వాళ్ళు అందరే బతకట్లేదా అంటావా? అంటున్నావా? తాగుబోతుడో బోగుబోతుడోనమ్మా, ఆయన ఉన్నని చెప్పి నీ ఆటలు సాగేది. అర్థమవుతుందా? అడగండి, భర్త చచ్చిపోయినటువంటి వాళ్ళని అడగండి. ఏమ్మా ఎన్నడు తత్తావురా, నువ్వు లారీ కింద పడరా అన్నారు కదా, చచ్చిపోయాడు కదా, వాళ్ళని వెళ్ళి అడగండి. ఏమ్మా మీ ఆయన చచ్చిపోయిన తర్వాత బాగున్నావు అంటే, ఏం చేస్తావమ్మా, తాగుపోతాడో బాగుపోతాడో, ఆయన ఉన్నప్పుడే బాగుందమ్మా నాకు. అనకపోతే నన్ను అడగండి. నీకు ఈ లోకములో ఉన్న ఒకే ఒక్క నీ గురించి ఆలోచించేవాడు, పైకి తిట్టినా ప్రేమను వ్యక్తపరచలేకపోయినా నిన్ను ప్రేమించేవాడు నీ భర్తే. కావాలంటే నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆయన ఇంటికి వచ్చారు కనపడకుండా ఉండు, అప్పుడు ఆయన ప్రతాపం ఏంటి? రే మెమ్మేదిరా, ఫస్ట్ మెమ్మేదిరా, ఏమో దాని నుంచి కనపడట్లేదు, సీరియస్ అయిపోతాడు. ఇక నీకు ఎలా తెలుసు అంటారు? మా నాన్న చూసి నేర్చుకున్నాను నేను. మా నాన్న మా అమ్మ లేకపోతే అసలు బతకలేడండి. ఏంటి ఎలా గుర్తొస్తుందా? వస్తుందిలే మీకు. హల్లెలూయా చెప్పగలవా?
భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, భర్తను గౌరవించడం నీ కోడలు ఎప్పుడైతే చూస్తుందో, నీ కోడలు కూడా నీ కొడుకుని గౌరవిస్తుంది. నువ్వు లోబడ్డం చూసి నీ కోడలు నీ కొడుక్కి లోబడింది. నీ భార్యను ప్రేమించడం ఎప్పుడైతే నీ కొడుకు చూస్తాడో, నీ కోడలు నీ కొడుకు ప్రేమిస్తాడు. గమనించాలి. నీ భార్యను నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీ అల్లుడు కూడా నీ కూతురును అలాగే ప్రేమించడం నేర్చుకుంటాడు. ఐక్యత ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. సంఘములో ఐక్యత ఉండాలి. సేవకుల మధ్యలో ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ బలం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. గమనించండి. ఇప్పుడు దీన్ని పెట్టి ఇలా గుద్దాను అనుకో, ఏమైంది? వంగిపోవటం కాదు, ఇరిగిపోయింది. ఇలా పెట్టి గుద్దితే మరొక రకంగా ఉంటుంది. శత్రువుకి తగలాల్సిన దెబ్బ తగిలింది. అందుకని మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. సంఘమంతా ఒక్క మాట మీదే ఉండాలి. స్తోత్రం చెప్పగలరా? లోపాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా. 5 ఏళ్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయా లేవా? అసలు హెచ్చుతగ్గులు ఎందుకు పెట్టాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు అర్థమైంది. అన్నీ ఒకే లెవెల్లో ఉంటే అన్నం వచ్చిందా చేతికి? నీకు అర్థమైందా? ఒకే లెవెల్లో ఉందనుకో అన్నం వచ్చిందంటే చేతికి ముద్ద అయిద్దా? ఈ హెచ్చుతగ్గులు కరెక్ట్గా చూడు ఎంతలా ముద్ద పెట్టింది ఒక్కొక్క అమ్మ. ప్రతిదీ కూడా దేవుడు కొలతలు కొలిసే ఎవరిని ఎంత ఉంచాలో అంతే ఉంచాడు. ఒక లైట్ ఉన్నారు, ఒక లైట్ తక్కువ ఉన్నారు. ఏది? 5 ఏళ్లలో. దీని బలమే వేరు, ఆయన ప్లాన్ వేరు. హెచ్చుతగ్గులు ఉన్న ఐక్యత ఉంది. మీలో ఒకడు ఉన్నవాడు ఉండొచ్చు, ఒకడు లేనివాడు ఉండొచ్చు. ఒకడికి ఎక్కువ తలంతులు ఉండొచ్చు, ఒకరికి తక్కువ తలంతులు ఉండొచ్చు. అసూయపడద్దు. ఇప్పుడు ఇంత లావనుంది, కాడి పెరిగినట్టు పెరిగింది ఈ ఏలు. హల్లెలూయా. ఇది అన్నిటికంటే పొట్టిగా దొడ్డంలాగుంది. చూసారా? ఇదొక్కటే ఏం చేయగలదో గడ్డిగుడ్డు చేయగలదా? ఇవన్నీ కలిస్తేనే కదా. గమనించాలి. మీ ఇంట్లో కూడా ఆడ మనిషిని తక్కువగా మాట్లాడద్దు. ఆమె లేకపోతే నీ కుటుంబం ఎందుకు పనికిరాదు. ఆమె ఉంటేనే ఇంటికి దీపం. అర్థమవుతుందా? ఆ తల్లి లేకపోతే ఇంట్లో బాయ్ జాగ్రత్తగాను అమ్మాయి, మీరు ఎప్పుడైనా పొంటే ఉండిపోతే పోవే అను. చిన్నపిల్లలు అంటుంటాడు, చిన్నపిల్లల తల్లులు అంటుంటాడు కదా. అయినా ఆ 2 పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపో. వాడేసే ప్రశ్నలకి వీడికి మెంటలు రాకపోతే నన్ను అడుగు. అర్థమైందా? వాడు లేచి నానాయ్ ఇష్యే ఓ చిన్న జోక్ చెబుతాను మీకు. ఓ పిల్లోడంట వాళ్ళ అమ్మని ఎక్కడికి వెళ్తా, అమ్మాయి వచ్చేస్తుంది, 10 మందిలో ఉన్నాడు, అమ్మాయి వచ్చేస్తుంది అంటున్నాడట. పురి పిచ్చి నా కొడక, 10 మందిలో వచ్చేస్తుంది అనమాకరా, మరి ఏమన్నాలమ్మా అన్నాడు. పాట పాడతానరా, ఎవరికి అర్థం కాదు అన్నాడు. అప్పటి నుంచి వాడు ఏం చేశాడంటే, పెళ్ళికి వెళ్ళినప్పుడు వాడికి పాస్ వస్తుందనుకో, అమ్మాయి పాట పాడతానంటాడు. సరే పాడుదు కానీ రమ్మని చెట్టు సాటుకు తీసుకెళ్ళి పాడించి తీసుకొని వస్తుంది. బస్సులో వెళ్ళేటప్పుడు అమ్మాయి పాట పాడతా అంటాడు. సార్ కొంచెం పండి బస్సు ఆపండి, మా వాడు మళ్ళీ కిందకి వెళ్తున్నాడు, అక్కడ పాట పాడించి తీసుకొని వస్తుంది. ఒక రోజును వాడిని ఇంట్లో ఇడిచిపెట్టి ఊరెళ్ళింది. వాళ్ళ ఆయన ఉన్నాడు. అర్ధరాత్రి లేచి ఫుల్ నిద్రలో ఉన్నాడు. వాళ్ళ నాన్న పాట పాడతాను నాన్న అలానే ఉన్నాడు. ఈ టైం ఏం పాడరా, పడుకో అన్నాడు. నాన్న నేను పాట పాడతా అన్నాడు. ఎక్కడ పాడతావురా? ఇప్పుడు పాడతా. సరే చెవిలో పాడు అన్నాడు చిన్నగా. వాడు తీసుకొచ్చాడు. ఇక ఒరే ఇదేం పాటరా?
మీకు అర్థమైందా? కొన్ని భాషలో ఆ తల్లికే తెలుసు, వీడికేం తెలుసు? చెవులన్నీ నిండిపోయినాయి. ఇదేం పాటరా అంటే అప్పుడు చెప్పాడంట, మరి అమ్మ పాస్ వచ్చినప్పుడు పాట పాడతానని చెప్పురా అందే అని. అప్పుడు అర్థమైంది భారీ బాధ ఏంటో. మీకు అర్థమైందా? అందుకని ఈ భార్యాభర్తలు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటారో అప్పుడు ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పాలి. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఓకేనా? హల్లెలూయా. వీరిలో 5వ విషయం ఏమిటంటే బలమైన విశ్వాసం కనిపించింది. అక్కడ ఎదురు ప్రశ్నలు ఎవరైనా కత్తి లేకుండా, వీటి లేకుండా దేవుడు ఎలా చేస్తాడు? లేదు, నథింగ్. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. చివరి వరకు విశ్వాసం కాపాడుకోండి. పౌలు కూడా అదే అన్నాడు, విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగుని ఇక్కడ ముట్టించాను. చూసారా? విశ్వాసంలో సన్నగిల్లొద్దు. వస్తున్న శ్రమల్లో, ఉన్న సమస్యలలో విశ్వాసం పోగొట్టుకోవద్దు. నువ్వు విశ్వసించు, దేవుడు నీ జీవితంలో మహిమగల కార్యాలు చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? శత్రువుని జయించడానికి ఏం చేశారు వాళ్ళు? ఫస్ట్ అంటే శరీర క్రియలను చంపాలి, దీవిటీలు వెలగాలి, అంటే నీ ఆత్మదీపం వెలగాలి. 3, ఆత్మదీపం వెలుగుచున్నవాడు ఏం చేయాలి చెప్పండి? యేసును గురించిన సువార్త బోరలు ఊదాలి, సువార్త ప్రకటించాలి. 4, ఐక్యతను కాపాడుకోవాలి. 5, బలమైన విశ్వాసంతో బ్రతకాలి. అప్పుడు శత్రువుని జయించగలవు. నీ మీదకు వస్తున్న ఏ పోరాటమైనా, అది రోగ పోరాటాలు, దురాత్మల పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులనే పోరాటాలు, వీటన్నిటిలో జయం నీదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుంటారా? ఏంది అన్ని గుర్తొస్తున్నాయా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రాగలరా? అలవాటు ఉందా? అలవాటు ఉన్న తల్లులందరూ మోకాళ్ళ మీదకి రండి. యవనస్తులు, నాన్న తల్లులారా, అందరూ మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వారు తప్ప ప్రభు సన్నిధిలో మనందరం మోకాళ్ళ మీదకి వద్దాం. తండ్రి, నాతో మాట్లాడావు. నా జీవితంలో మిథ్యానీయుల సైన్యము కంటే ఘోరమైన పోరాటాలు ఎన్నో ఉన్నాయి నాయన. ఓ పక్క దారిద్ర్యముతో, లేమితో పోరాడుతున్నానయ్యా. మరో పక్క అనారోగ్యంతో పోరాడుతున్నాను నాయన. మరో పక్క నిందలతో పోరాడుతున్నానయ్యా. దురాత్మల సమూహాలతో పోరాడుతున్నానయ్యా. నాకు జయం ఎలా వస్తుంది? నా జీవితంలో గెలుపు ఎలా వస్తుంది తండ్రి? నాయనా, నా శరీర క్రియలు నిన్ను ఒప్పుకొని కొండను పగలు కొట్టినట్లు నా జీవితాన్ని నీ ఎదుట నేను యథార్థంగా నా పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నాయన. నా శరీరం మీద నాకు జయమును అనుగ్రహించండి. నా ఆత్మదీపాన్ని వెలిగించండి, పరిశుద్ధాత్మతో నింపండి. ప్రభువా, నేను సువార్తను ప్రకటించాలి, దుర్వార్తలు కాదు, లోకవార్తలు కాదు. ప్రభువా, సువార్తను ప్రకటించే అభిషేకమును నాకు అనుగ్రహించండి తండ్రి. ఐక్యతను నాలో ఉంచండి, నా కుటుంబంలో ఉంచండి, నా సంఘములో ఐక్యతను ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభువా, విశ్వాసమందు నేను బలవంతుడుగా ఉండనివ్వండి నాయన. కనికరం చూపమని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరము కలిసి. పరిశుద్ధుడా, ప్రేమాపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. ప్రతి విధమైన శత్రు పోరాటములన్నిటి నుండి విడిపించండి. ఏ కష్టములో, కన్నీళ్లలో, బాధలు, అనారోగ్యముతో, అప్పులతో, నానా విధాలైన సమస్యలలో ఉన్న వారికి యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. ప్రభు, వారి చేతి పనులు, వారి భూపంటను, వారి పశువులు, వారి యొక్క పనులన్నింటిలో గొప్ప ఆశీర్వాదమునివ్వండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, గ్రామస్తులను దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, ఇక్కడ సేవ చేస్తున్న సేవకుడిని, సేవకురాళ్లను అయ్యా, చేరువచ్చిన దైవజనులందరూ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఈ గ్రామ రైతులను దీవించండి, వారి పాడి పంటలు దీవించండి.
చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ కృపలో భద్రపరిచి, రక్షణ లేని వారికి రక్షణను, రక్షింపబడిన వారికి ఉజ్జీవాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.